హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్క్రీన్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ, ఈ లిరిక్స్ కానీ, ఈ ఎఫెక్ట్స్ కానీ మీకు చాలా బాగా నచ్చుతాయి. ఆల్రెడీ క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చాలామంది చూశారు, చాలా బాగుంది అని చెప్పారు. నేనేం క్రియేట్ చేస్తున్నానో ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర అని ఉంటుంది. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ డెమో చూపిస్తాను. మీకు నచ్చింది అనుకోండి, ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. చూస్తూనే రోజులు గడిచాయే. సో డెమో చూశారు కదా, మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. నేను వాడిన టెంప్లెట్స్, బోర్డర్స్, లిరిక్స్ డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కైనమాస్టర్ ప్రో వెర్షన్ని డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో ఇవ్వమని అడుగుతున్నారు. ఇవ్వకూడదు, ఆల్రెడీ నాకు కాపీ రైట్ వచ్చిందని చాలా వీడియోలో చెప్పాను. ఓకేనా? ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు కైనమాస్టర్లో ప్రో వెర్షన్స్ కావాలనుకుంటే మన మహి ట్రెండింగ్ క్రియేటర్లో డెడికేటెడ్గా వీడియోస్ అయితే చేశాను. ఆ ఛానల్ చూడండి, ఆ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో వాడుతున్నది 4.15.9 వెర్షన్. ఈ వెర్షన్ కూడా మీకు డైరెక్ట్గా తమ్మునైల్లో రాశాను, టైటిల్లో రాశాను. ఆ వీడియో మన మహి ట్రెండింగ్ క్రియేటర్ ఛానల్లో ఉంది, చెక్ చేయండి. మీకు చాలా కైనమాస్టర్ ప్రో వెర్షన్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ని అయితే చెక్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, మాకు ఇంజిన్ పీరియడ్ వస్తుంది, బ్యాక్కి వెళ్ళిపోతుందని. ఆ కైనమాస్టర్స్కి మీ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు, కాబట్టి వేరే కైనమాస్టర్ని సపోర్ట్ చేయండి. ఆ వెర్షన్స్ కావాలనుకుంటే మన మహి టెక్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా చూపిస్తుంది. ప్లస్ పైన ట్యాప్ చేసి 9:16 తీసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఎడిటింగ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఫిల్ స్క్రీన్ అప్లై చేసి డ్యూరేషన్ 4 సెకండ్స్ పెట్టుకోండి. ఓకేనా? 4, 3 అట్లా పెట్టుకోవచ్చు. నేను 3 పెడతాను, కొంచెం బాగా వస్తాయి. 3 పెట్టేసి పైన టిక్ మార్క్ 3 పెట్టేసిన తర్వాత మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ని కొన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళవి కొన్ని ఫొటోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన టిక్ మార్క్ చేసేయండి. ఇలా వస్తాయి ఫోటోలు. ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదని. సో వీటన్న ఫోటోలు సైడ్కి ఉంటే ఫోటో పైన ట్యాప్ చేసి కత్తిర పక్కన ప్యాన్ అండ్ జూము ఇలా మిడిల్లోకి కరెక్ట్గా జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్ పైన టిక్ మార్క్. ఇలా ప్రతి ఫోటోను ఒకసారి చెక్ చేసుకోండి. ఫొటోస్ ఏమైనా కొంచెం కావాలితే అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. మీకు కావాలితే కలర్ ఫిల్టర్లో కలర్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలానో కూడా చెప్తాను, ఒకసారి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అన్ని ఫొటోస్ని సెట్ చేశాను. ఎగ్జాంపుల్గా ఒక ఫోటోని ఈ ఫోటోని తీసుకున్నాను. కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంది. ఇందులో మీకు సాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచితే కలర్ వైబ్రెంట్గా అవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా ఫొటోస్ కావాలితే ఈ విధంగా ట్యాప్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి, బాగా కనపడతాయి. ఇంకంతే, మిగతాయి మొత్తం బాగున్నాయి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసాను, ప్లస్ పైన ట్యాప్ చేశాను, లాస్ట్కి వెళ్ళిపోయాను. ఈ ప్లస్ అనేది ఏంటంటే మనకి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి, ట్రాన్స్లేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఈ ప్లస్ పైన ట్యాప్ చేసి గెట్ మోర్లోకి వచ్చాను. గెట్ మోర్లోకి వస్తే నాకు అసెట్ స్టోర్ అయితే లోడ్ అయింది కైనమాస్టర్లో. సో లాస్ట్కి వెళ్తే నాకు వైప్ అని ఉంది. ఈ వైప్ పైన ట్యాప్ చేసాను. ప్రతి ఒక్కరికి ఇంతే ఉంటుంది వైప్ అని. సో ఇందులో మీకు లైన్ వైప్ అని ఉంటుంది, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది లైన్ వైప్ అని ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది, డౌన్లోడ్ కొడితే ఇన్స్టాల్ అని వస్తుంది. బ్యాక్కి వెళ్ళిపోండి, ఇది ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు చాలా ఉంటాయి, ఫొటోస్ని బట్టి ఇట్లా మార్చుకోండి. పైన ఈ లైన్ కలర్ అని ఉంది కదా, సో ఈ కలర్ పైన ట్యాప్ చేసి మీ ఫేవరెట్ కలర్ ఏదైతే అది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఒక్కోదానికి ఒక్కటి పెడతాను. దీనికి ఎల్లో ఇచ్చాను, పైన టిక్ మార్క్, మళ్ళీ రెండో ప్లస్ బాక్సు లైన్ వైపు ఇంకొక ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, లైన్ కలరు. సో ఈసారి రెడ్ కలర్ ఇచ్చుకుంటాను, పైన టిక్ మార్క్. ఇలా మీరు అన్ని ఫొటోస్కి కూడా ఏంటంటే లైన్ వైపులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యానిమేషన్ ఇవ్వటం. లైన్ కలర్ మీకు కావాలనుకుంటే మార్చుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం అది. సో ఈ విధంగా ప్రతి దానికి పెట్టుకోండి. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి ఒక కలర్ పెట్టుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు వీటికి పెట్టేసాం. ఒక్కొక్క ఫోటో మనకి మినిమం డ్యూరేషన్ 3 సెకండ్స్ ఉంటుంది. ఈ విధంగా ప్లే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి టెంప్లెట్ అప్లై చేద్దాం. దానికోసం ఏం చేస్తారంటే, సో ఫస్ట్కి రండి, లేయర్ ట్యాప్ చేయండి, మీడియాని ట్యాప్ చేయండి. టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చాను కదా ఒక టెంప్లెట్, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కత్తిర పక్కన స్ప్లిట్ సింబల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్ ఆడియో సింబల్ సౌండ్ పూర్తిగా తగ్గించి పైన టిక్ మార్క్. ఇదే టెంప్లెట్ కిందకి వెళ్తే మీకు బ్లెండింగ్, ఇందులో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి బ్లాక్ షాడో ఇమేజ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చాను కదా, దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే క్రాపింగ్ అని ఉంటుంది, దీని దగ్గర క్రాప్ చేసి చివర పట్టుకొని సో ఈ విధంగా పెద్దగా చేయండి. ఇలా చేసేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, వచ్చారు కదా. ఇప్పుడు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి లిరిక్స్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని సో ఇలా కిందకి రండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఓకేనా? సో ఇప్పుడు చూపిస్తాను మీకు.
ఈ లిరిక్స్ కిందకు వస్తే మనకి బ్లెండింగు, ఇందులో స్క్రీన్ రైట్. ఇప్పుడు ఈ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం కిందకి జరపండి, జరిపేసి ఈ పొజిషన్లో కొంచెం పెద్దగా చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను, ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. మీరు ఇవే లిరిక్స్ పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సో ఇంతకుముందు లిరికల్ వీడియోలో నేనేం చెప్పానంటే యూట్యూబ్లోంచి బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని చెప్పాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియో చూడండి, బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ వీడియో. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోని పూర్తిగా చూసి యూట్యూబ్లోంచి లిరిక్స్ అనేది డౌన్లోడ్ చేయడం నేర్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు లిరిక్స్ పెట్టాను, ఫస్ట్కి వచ్చేసాను, లేయర్ ట్యాప్ చేసా, మీడియాని ట్యాప్ చేసా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో బ్లాక్ బోర్డర్ ఇమేజ్ని దాన్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ సింబల్ దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన వైట్ బాక్స్ పైన టిక్ మార్క్ దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. వచ్చారు కదా. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, ఓకేనా. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ బటన్ ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS, బిట్ రేట్ 4 Mbps అబో ఎంతైనా పెట్టుకొని ఎక్స్పోర్ట్ మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఈ విధంగా మనమైతే ఒక ట్రెండింగ్లో ఉన్న వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.